ఫిల్మీ న్యూస్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు చిత్ర బృందం భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 4 నిమిషాలకు పైగా నిడివితో వచ్చిన ఈ వీడియోలో ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలివేషన్లు అభిమానులను ఉర్రూతలొగిస్తున్నాయి. రక్తపాతం, ప్రతీకారం, సామ్రాజ్య పోరాటాల నేపథ్యంలో కథ సాగబోతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కేజీఎఫ్, సలార్ వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కలిసి డ్రాగన్ రూపంలో మరో భారీ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్లో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించేలా తీర్చిదిద్దారు. చీకటి సామ్రాజ్యాల మధ్య జరిగే యుద్ధం, రక్తపాతం, భయంకరమైన పోరాట సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ను పవర్ఫుల్ అవతార్లో చూపించిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు భావోద్వేగాలను కూడా సమానంగా మేళవించినట్లు గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. ప్రశాంత్ నీల్ ప్రత్యేక శైలిలో వచ్చే డైలాగ్స్, మాస్ ఎలివేషన్స్ మరోసారి థియేటర్లలో సంచలనం సృష్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్తో దూసుకుపోతోంది. సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదలకు ముందే భారీ హైప్ ను సొంతం చేసుకుంటోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. మే 23న భోపాల్లో జరగనున్న మ్యూజికల్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దేశంలోనే అత్యాధునిక మ్యూజిక్ ఎక్విప్మెంట్ ను ప్రత్యేకంగా ముంబై నుంచి తెప్పించడం విశేషంగా మారింది. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ చేస్తున్న ఖర్చు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా చిత్ర బృందం వినూత్న ప్రమోషన్స్ కు శ్రీకారం చుట్టింది. మే 23న భోపాల్లోని బీహెచ్ఈఎల్ దసరా గ్రౌండ్స్ లో నిర్వహించనున్న మ్యూజికల్ ఈవెంట్ ను అత్యంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ ఈవెంట్ కోసం 150 కోట్ల విలువైన మ్యూజిక్ ఎక్విప్మెంట్ ను ముంబై నుండి ప్రత్యేకంగా తెప్పిస్తున్నట్లు సమాచారం. కేవలం ఆ ఎక్విప్మెంట్ అద్దె కోసమే మేకర్స్ దాదాపు ₹1 కోటి ఖర్చు చేస్తున్నారట. ఈ వేడుకలో చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. యూవీ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కానున్నారు. రేపటి నుంచి ఉచిత పాసుల పంపిణీ కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ఈవెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వస్తున్న దృశ్యం 3 విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు స్థాయి వసూలు సాధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు కావడం విశేషంగా మారింది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. కేరళలో అడ్వాన్స్ బుకింగ్స్ వేగం చూస్తుంటే తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఎంపురాన్, లియో సరసన నిలిచే స్థాయిలో ట్రెండ్ కొనసాగుతోంది. దృశ్యం సిరీస్తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబో ఇప్పుడు దృశ్యం 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 21న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 15 కోట్లకు పైగా వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఇప్పటికే $1 మిలియన్ పైగా కలెక్షన్స్ నమోదయ్యాయి. కేరళలో అడ్వాన్స్ సేల్స్ 5 కోట్ల రూపాయలను దాటినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎంపురాన్, లియో మాత్రమే మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో ఇప్పుడు దృశ్యం 3 కూడా అదే జాబితాలో చేరుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సస్పెన్స్, భావోద్వేగాలు, కుటుంబ కథనాన్ని మేళవిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని అభిమానులు భావిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా క్రేజ్ పీక్కు చేరింది.
సుడిగాలి సుధీర్ నటిస్తున్న తాజా చిత్రం సుధీర్ జోకర్ నుంచి విడుదలైన బ్యాంగర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సుధీర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో జరుగుతున్న వింత దొంగతనాల చుట్టూ కథ తిరుగుతుందనే సంకేతాలు బ్యాంగర్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద రాయల్ ఫ్యామిలీకి చెందిన యువకుడు దొంగగా మారడం కథలో కీలక మలుపుగా చూపించారు. సరికొత్త లుక్లో కనిపించిన సుధీర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. లియోన్ జేమ్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ వీడియోకు మరింత హైలైట్ గా నిలిచాయి. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండి తెరపై కూడా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సుధీర్ జోకర్ చిత్రం నుంచి విడుదలైన బ్యాంగర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. దర్శకుడు పిఎస్ సునీల్ పుప్పాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్యాంగర్లో చూపించిన కథాంశం ఆసక్తికరంగా కనిపిస్తోంది. నగరంలో వరుసగా జరుగుతున్న విచిత్ర దొంగతనాల వెనుక ఉన్న వ్యక్తి ఒక సంపన్న రాయల్ ఫ్యామిలీకి చెందిన యువకుడని పోలీసుల దర్యాప్తులో బయటపడుతుంది. అంతటి ధనవంతుడు దొంగగా ఎందుకు మారాడు, అతని అసలు లక్ష్యం ఏమిటి అనే అంశాలు కథపై ఉత్కంఠ పెంచుతున్నాయి. సుధీర్ కొత్త మేకోవర్, యాక్షన్ షేడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీడియోకు ప్రత్యేక బలంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ బ్యాంగర్ సోషల్ మీడియాలో మంచి స్పందనతో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. షర్ట్లెస్ ఫోటోతో పాటు తాను ఒంటరిగా ఉన్నానంటూ పెట్టిన క్యాప్షన్ అభిమానుల్లో ఆందోళన కలిగించింది. సల్మాన్ మానసిక ఒత్తిడిలో ఉన్నారేమోనని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఈ వార్తలు మరింత వైరల్ కావడంతో తాజాగా సల్మాన్ ఖాన్ స్వయంగా స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేస్తూ మీడియాపై కూడా తనదైన శైలిలో స్పందించారు. అభిమానుల ప్రేమే తనకు బలమని చెప్పిన సల్లుబాయ్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ చేసిన ఒక సాధారణ పోస్ట్ భారీ చర్చకు దారితీసింది. తాను ఒంటరిగా ఉన్నానంటూ పెట్టిన క్యాప్షన్తో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కొందరు ఆయన మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. తాను వ్యక్తిగత జీవితంపై ఎలాంటి భావోద్వేగ పోస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఇంత పెద్ద కుటుంబం, కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పుడు తాను ఎలా ఒంటరివాడిని అవుతానని ప్రశ్నించారు. షూటింగ్స్ మధ్య కొంత సమయం తన కోసం కేటాయించుకోవాలనే ఉద్దేశంతో ఆ పోస్టు పెట్టానని తెలిపారు. మీడియా దాన్ని అతిగా ప్రచారం చేసి బ్రేకింగ్ న్యూస్గా మార్చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఆ వార్తలు చూసి తన తల్లి కూడా కంగారు పడిందని సల్మాన్ వెల్లడించారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను పూర్తిగా బాగానే ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంఘటనలను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కిన తాజా చిత్రం పురుష. పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు వీరు ఉలవల దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లో భర్తలు పడే ఇబ్బందులను నవ్వులు పూయించేలా చూపించారు. వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగులు ట్రైలర్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కామెడీతో పాటు భావోద్వేగాలను కూడా కథలో జోడించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. సప్తగిరి, కసిరెడ్డి, రాజ్ కుమార్ వంటి నటుల కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మే 22న విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పురుష చిత్రం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పెళ్లి తర్వాత భర్తల జీవితంలో జరిగే సరదా పరిణామాలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించిన తీరు ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది. పెళ్లాం తిట్టినప్పుడు మనలోని మగాడు బయటకు వస్తాడు వంటి డైలాగులు ప్రేక్షకుల్లో నవ్వులు పంచుతున్నాయి. మరోవైపు ప్రేమ, నమ్మకం, నిజాయితీ వంటి భావోద్వేగ అంశాలను కూడా కథలో భాగం చేశారు. వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్తో ట్రైలర్ మొత్తాన్ని హైలైట్ చేయగా, సప్తగిరి పాత్ర కూడా వినోదాన్ని రెట్టింపు చేస్తోంది. హీరో పవన్ కళ్యాణ్ బతుల నటన కొత్తగా అనిపిస్తుండగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ట్రైలర్కు సోషల్ మీడియాలో మంచి స్పందన రావడంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. మే 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో పూర్తిగా మానవ ప్రతిభతో రూపొందించిన విజువల్ వండర్గా ఫస్ట్ టైం చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి కథ, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ తో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా చేపట్టడం విశేషం. తక్కువ బడ్జెట్తో భారీ సాంకేతిక విలువలు కలిగిన చిత్రంగా ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర బృందం చెబుతోంది. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సినిమా టీంను ప్రశంసించారు. హీరో సౌరభ్ ధింగ్రా నటన, దర్శకుడి కృషి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని పేర్కొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన బలంగా వస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా సినిమాలు రూపొందుతున్న వేళ ఫస్ట్ టైం చిత్రం మాత్రం పూర్తిగా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో రూపొందిందని చిత్ర బృందం చెబుతోంది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి ఒక్కరే కథ, దర్శకత్వం, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ బాధ్యతలను నిర్వహించడం విశేషంగా మారింది. భారీ బడ్జెట్ లేకపోయినా అత్యాధునిక విజువల్స్ ఎఫెక్ట్స్తో సినిమాను రూపొందించామని యూనిట్ వెల్లడించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న పాయల్ రాజ్పుత్ దర్శకుడి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. విడుదల తర్వాత ప్రేక్షకులంతా విఎఫ్ఎక్స్ గురించే మాట్లాడుకుంటారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. హీరో సౌరభ్ ధింగ్రా కూడా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. విజువల్ గ్రాండియర్తో పాటు భావోద్వేగ కథాంశాన్ని కూడా సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. టెక్నికల్ పరంగా కొత్త అనుభూతిని అందించే ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అగ్లీ స్టోరీ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నందు, అవికా గోర్ జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంటుంది. ప్రేమలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు ప్రణవ స్వరూప్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎమోషన్స్ తో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక సినిమా ప్రమోషన్స్ లో హీరో నందు చేస్తున్న వినూత్న ప్రయత్నాలు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీస్తున్నాయి. ప్రజల్లోకి నేరుగా వెళ్లి సినిమా ప్రచారం నిర్వహించడం ద్వారా మూవీపై మరింత అటెన్షన్ తీసుకొస్తున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమా చుట్టూ మంచి హైప్ ఏర్పడుతుంది. మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అగ్లీ స్టోరీ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఇంటెన్స్ సీన్స్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లింగ్ ట్విస్ట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నందు నటన ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అవికా గోర్ పాత్ర కూడా కథలో కీలకంగా కనిపిస్తోంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్కు మరింత బలం చేకూర్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ను పూర్తిగా కొత్త తరహాలో నిర్వహిస్తున్నారు. బ్లింకిట్ డెలివరీ బాయ్ గెటప్లో నందు ప్రజల మధ్య కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాగే మార్కెట్లో కూరగాయలు అమ్మే వ్యక్తిగా మారి సందడి చేశాడు. సాధారణ ప్రజలతో కలిసిపోతూ సినిమా ప్రచారం చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమా విడుదలకు ముందే జనాల్లో మంచి చర్చ మొదలవడంతో అగ్లీ స్టోరీకి ఓపెనింగ్స్ కూడా బలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుతం ర్యాపో 23గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. ముఖ్యంగా విలన్ పాత్ర కోసం చిత్ర బృందం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మొదట ఫహద్ ఫాజిల్ పేరును పరిశీలించిన మేకర్స్ ఇప్పుడు తమిళనాడు ఎస్జే సూర్యతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరోవైపు హీరోయిన్ గా శ్రీనిధి శెట్టిని తీసుకోవాలని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ పోతినేని హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. పలువురు రచయితల సహకారంతో రూపొందిన కథను రామ్ ఫైనల్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే మొదట ఫహద్ ఫాజిల్ను సంప్రదించిన మేకర్స్ ఇప్పుడు ఎస్జే సూర్యతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. విలక్షణ నటుడిగా పేరున్న సూర్య ఈ ప్రాజెక్టులో చేరితే సినిమాకు మరింత బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కథానాయికగా కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగీత బాధ్యతలను శామ్సిస్ నిర్వహిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రామ్ మెగాఫోన్ పట్టడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. అనన్య పాండే, లక్ష జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా చాంద్ మేరా దిల్ విడుదలకు ముందే సెన్సార్ కట్స్ కారణంగా వార్తలో నిలిచింది. చిత్రంలోని రొమాంటిక్ సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఒక 10 సెకండ్ల లిప్ లాక్ సీన్తో పాటు పలువురు సన్నిహిత దృశ్యాలను తొలగించాలని సూచించింది.
దాదాపు 96 సెకండ్ల రొమాంటిక్ కంటెంట్ పై కత్తెర వేసిన తర్వాత సినిమాకు UA 16+ సర్టిఫికేట్ లభించింది. దీంతో సినిమా నిడివి కూడా తగ్గింది. యువతను ఆకట్టుకునే రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై బాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. వివేక్ సోనీ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన చాంద్ మేరా దిల్ చిత్రం విడుదలకు ముందే సెన్సార్ వివాదంలో హాట్ టాపిక్ గా మారింది. ట్రైలర్లో హీరో లక్ష్య, అనన్య పాండే మధ్య కనిపించిన రొమాంటిక్ కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చినప్పటికీ సినిమాలోని కొన్ని సన్నిహిత సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ముఖ్యంగా 10 సెకండ్ల పాటు సాగే లిప్లాక్ సీన్ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. అదనంగా మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా కత్తిరించినట్లు సమాచారం. మొత్తంగా 96 సెకండ్ల కంటెంట్ను తొలగించిన తర్వాత చిత్రానికి UA 16+ సర్టిఫికేట్ మంజూరైంది. దీంతో సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాలకు పరిమితమైంది. ఫ్యామిలీ ఆడియన్స్కు ఇబ్బంది కలగకుండా ఈ మార్పులు చేసినట్లు బోర్డు భావిస్తోంది. మరోవైపు యువతను ఆకట్టుకునే ప్రేమ కథగా ఈ సినిమా మంచి అంచనాలు సొంతం చేసుకుంది. మరి విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.